ఎవరు పెట్టని ఆఫర్ అయితే ఇస్తాను. 2500 అబోవ్ వర్క్స్ చేపించుకున్న వాళ్ళకి ఫ్రీ మగ్గం స్టిచ్చింగ్ చేపించిస్తున్నాను. ఫ్యాబ్రిక్ తో కలిపి ఈ డిజైన్ కూడా వేసి కేవలం 299 రూపీస్ లోనే ఇస్తున్నారు. బ్రైడల్ కి చేసాం ఇది. మొత్తం కూడా మనకి కింద ఇది ఇంకా చాలా బాగుంది. ఇదంతా థ్రెడ్ వర్క్ లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 15 డేస్ లో ఎవరన్నా చేపించుకుంటే మనకి ఫ్రీ స్టిచ్చింగ్ ఉంటుంది. చూసారు కదా, ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. కేవలం ఈ రోజు మనం వచ్చేసాము వృందా కలెక్షన్స్ కండి. ఇక్కడ నుంచి మనం లాస్ట్ టైం వీడియోస్ కూడా చేస్తాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. మళ్ళీ అయితే ఇక్కడ నుంచి వీడియో షేర్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో అంతా స్పెషల్ అన్నమాట, చాలా స్పెషల్ గా ఉంటాయి. అంటే కొత్త మోడల్స్ అయితే ఎప్పుడు అప్డేట్ లోనే ఉంటారు మేడం. ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త మోడల్స్ అయితే మనకి పరిచయం చేస్తూ ఉంటారు. అడ్రస్ కూడా చెప్తానండి. స్వాతి థియేటర్ రోడ్డు మనకి విఎంసి కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ వస్తుంది. HIG 517. సో మీకు ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు అడ్రస్ తెలియలేదు అనుకున్నా కాల్ చేస్తే మీరు లొకేషన్ అయితే సెండ్ చేస్తారు. మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు చక్కగా రావచ్చు, ఈజీగా లొకేషన్ సెండ్ చేస్తారు. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం, DTF ప్రింటింగ్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో విత్ ప్రైస్ మనము రివీల్ చేస్తాము అండ్ విత్ క్లాత్ కూడా మనం ఇంక్లూడ్ లోనే ఇస్తున్నాము. ఓకే, మోడల్స్ చూద్దామండి. ఇవేంటంటే బ్లౌజెస్ మీద మనకి ఇలా వర్క్స్, అంటే ఇప్పటి వరకు వర్క్స్ చూసాము, కంప్యూటర్ వర్క్స్ చూసాము, మగ్గం వర్క్స్ చూసాము. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. సో ఇలా మనకి హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ నెక్ అన్నమాట, అంతే కదా? అవునండి, ఇట్లా బ్యాక్ నెక్ హ్యాండ్స్ కి వస్తుంది. వాళ్ళకి నార్మల్ ప్రెసెంట్ అయితే మనం బోట్ నెక్ మీద శాంపిల్స్ చూపిస్తున్నాము. వాళ్ళకి నార్మల్ నెక్ లో ప్రింట్స్ కావాలన్నా గానీ మనం కస్టమైజ్ చేస్తాము. అంటే కస్టమైజ్ చేసిన దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది చార్జ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక బ్లౌజ్ ఉంది, దీనికి ఎంత పడుతుంది అసలు సుమారుగా ఒక ఐడియా? ఇప్పుడు మనం శాంపిల్ కి చూపిస్తున్న బ్లౌజెస్ అన్ని కూడా 299 వచ్చేస్తుంది విత్ ఫ్యాబ్రిక్. విత్ ఫ్యాబ్రిక్ 299 వచ్చేస్తుంది. చూసారు కదా, ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. కేవలం మనకి విత్ ఫ్యాబ్రిక్ తో కలిపి ఈ డిజైన్ కూడా వేసి కేవలం 299 రూపీస్ లోనే ఇస్తున్నారు. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇదిగోండి ఇలా పేపర్ తో వస్తాయి అనమాట. ఇట్లా తీసేస్తే ఇవన్నీ ఇక్కడ చేసేసి ఇస్తారు. ఇవి 2 హ్యాండ్స్ కి వస్తాయి అండ్ బ్యాక్ నెక్. ఇది పాట్ నెక్ వస్తుంది కాబట్టి మనకి ఇలా వచ్చింది. అదే మీకు రౌండ్ నెక్ కూడా డిజైన్స్ ఉన్నాయి అన్నారు. సో అవన్నీ కూడా చూద్దాము. బట్ ఇది మాత్రం పోవట్లేదండి, అది టెస్ట్ కూడా చేశారు. ఒకవేళ మనకి డౌట్ రావచ్చు, ఇది ఈజీగా పోతదేమో, మనం ఒకసారి వాష్ చేస్తే పోతదేమో అని డౌట్ రావచ్చు. బట్ పోదంట, ఆల్రెడీ టెస్ట్ చేసి మనకి చెప్తున్నారు. సో ఇదిగోండి ఇలా కౌ డిజైన్స్. ఇటు వచ్చేసి హ్యాండ్స్ మీద స్మాల్ డిజైన్ వస్తుంది. మనకి ఇలా ఫ్యాబ్రిక్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద, లేకపోతే డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. డిజైన్స్ చూడొచ్చండి. చాలా మంది ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే గృహప్రవేశాలు చాలా ఉన్నాయి, గృహప్రవేశాలు ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఆ థీమ్ మనకి తీసుకోవచ్చండి. ఇక్కడ చూడొచ్చు, ఇవి వచ్చేసి ఇలా ఈ డిజైన్ కాదు, మనకి సింపుల్ గా ఇలా కావాలి అనుకుంటే ఇలా బర్డ్స్ డిజైన్స్ ఉన్నాయి, లేదు ఫ్లవర్ డిజైన్స్. శారీస్ మీద కూడా వేయించుకోవచ్చు అండి మనం, ఓన్లీ బ్లౌజెస్ అనే కాదు, శారీస్ మీద కూడా వేయించుకోవచ్చు. బల్క్ క్వాంటిటీ తీసుకుంటే మనకి ఒక ప్రైస్ ఉంటుంది, లేదు సింగిల్స్ అనుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అందరికీ కూడా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, కోలాటం వాళ్ళు కానివ్వండి, లేదా గృహప్రవేశానికి ఇప్పుడు బ్లౌజెస్ అవి పెడుతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు అందరు చేయండి మనం చేయాలి, డిఫరెంట్ గా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాగా డిఫరెంట్ గా మనకి బ్లౌజెస్ మీద వేసి, అంటే ఇలా వేయించుకుని ఇస్తే ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక డిజైన్, కౌ డిజైన్ లోనే ఇది ఒక డిజైన్. ఇది డార్క్ కలర్ మీద వేస్తే ఇంకా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. వీటిలోనే ఫ్లవర్స్ ఇదిగోండి ఇలా అండి డిజైన్. ఇది ఒకటి డిఫరెంట్ గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. చూడండి డిజైన్స్ కూడా ఏంటంటే మనకి ఇది థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇలా చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇదంతా 3D డిజైన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి డిజైన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఇట్లా అన్నమాట. ఇలా డిజైన్స్ అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి మనకి. ఇది ఫ్యాబ్రిక్ మీదకి వెళ్ళేసరికి ఇంకా బాగా తెలుస్తుంది. ఇది థ్రెడ్ వర్క్ లాగా ఉంది, 3D డిజైన్ లాగా, పర్ల్స్ వర్క్ లాగా ఉంది, చూసారా? అలా ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్. ఇది రోజ్ ఫ్లవర్స్, ఇది చూడండి ఇలాగా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రైస్ ఎంత ఏంటంటే చెప్పారు కదా ఆల్రెడీ, మనకి బ్లౌజ్ మీద వేయించి ఇప్పుడు మనం చూపించిన డిజైన్స్ అయితే
విత్ ఫ్యాబ్రిక్ తో కలిపి 299 రూపీస్ లోనే వస్తున్నాయి. లేకపోతే ఇప్పుడు కోలాటం వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోలాటం ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ వేయించుకోవాలి అనుకున్నా, లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు ఉంటారు, బ్యాగ్స్ మీద వాళ్ళ నేమ్ వేయించుకోవాలి అనుకున్నా, ఇట్లా డిఫరెంట్ గా మనకి ఎలా కావాలన్నా సరే ఇలాంటి వాటిలో ఇప్పుడు ఎంబ్రాయిడరీలో ఎలా అయితే నేమ్స్ వేస్తున్నారో వీటిలో కూడా అలా నేమ్స్ అయితే వచ్చేస్తాయి. మనం ఎలా కావాలన్నా వేయించుకోవచ్చు. విత్ రీజనబుల్ ప్రైస్ లో మనకి డిజైన్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అన్నమాట. ట్రెండ్ ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. చూడండి, డిజైన్ లోటస్ ఫ్లవర్ వచ్చింది, 3D డిజైన్ లో ఎంబోజ్ అవుతున్నట్లు ఎలా కనిపిస్తుందో ఇది ఇంకా చాలా బాగుంది. ఇదంతా థ్రెడ్ వర్క్ లా కనిపిస్తుంది. మొత్తం రోజ్ ఫ్లవర్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చినట్టు ఉంది. బట్ ఇదంతా ప్రింట్ ఉంది. ఇప్పుడు బాగా ట్రెండ్ ఇది. ఇలాగా పిల్లలకి ఏదైనా టీ షర్ట్లు ఉంటాయి కదా, టీ షర్ట్ మీద ఫ్రంట్ బ్యాక్ వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు. లేదా మీ ఫొటోస్ ఇచ్చిన కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటదండి. ఫొటోస్ ని కూడా మనము ఇలాగా బ్లౌజ్ మీద కానీ, శారీ మీద కానీ, పళ్ళులో కానీ అలా డిజైన్ చేయించుకోవచ్చు. లేదా మీ పిల్లల పేర్లు, వాళ్ళకి టీ షర్ట్ లో బ్యాక్ సైడ్ పేర్లు కావాలి అనుకుంటాం కదా, సో అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అండి. ఇట్లా కలెక్షన్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర నచ్చిన మోడల్ మీరు చేయించుకోవచ్చు. లేకపోతే మన దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అవి కూడా చేయించుకోవచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ దీనిలోనే ఈ బర్డ్స్ డిజైన్ లో ఇదొక మోడల్ అండ్ పికాక్ డిజైన్ కూడా వస్తుంది. ఇలాగా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. మనకి బంచెస్ లా కాకుండా ఇవి శారీకి బార్డర్స్ ఇవి వచ్చేసి శారీ బార్డర్స్. మనకి గ్యాప్ బార్డర్ శారీస్ వస్తాయి కదా, మంగళగిరిలో, వెంకటగిరి శారీస్ లో అలాంటి గ్యాప్ బార్డర్ శారీస్ లేదా స్పేస్ ప్లెయిన్ శారీస్ మీద కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ సైజ్ కూడా మనకి కావాల్సిన సైజ్ లో కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే మన శారీకి తగ్గట్టు మనం చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఉంది డిజైన్, మన శారీలో గ్యాప్ చిన్నగా ఇప్పుడు ఇది మనకి నేను 3 ఇంచెస్ లో చేపించాను. ఇప్పుడు మనకి శారీ గ్యాప్ లో 2.5 ఉంది అంటే 2.5 లో కూడా మనం కస్టమైజ్ చేసుకొని ప్రింట్ వేయించుకోవచ్చు. ఓకే, ఇదే డిజైన్ ని మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు కావాలనుకుంటే. మన దగ్గర ఉన్న డిజైన్స్ చూస్ చేసుకుంటే మనకి బడ్జెట్ లో అయిపోతుంది. లేదు మీకు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కొంచెం ఒక 50-70 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మనకి నార్మల్ అయ్యే దాని మీద ఒక 100 రూపీస్ లోపల అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం బార్డర్ వేయాలి అంటే ఇది శారీ మొత్తం బార్డర్ వేయాలంటే 900 నుంచి 950 లోపల అవుతుంది. లేదు మనకి శారీ విత్ బ్లౌజ్ సెట్ లాగా కావాలి అనుకుంటే మటుకి మనం కొంచెం బడ్జెట్ రేంజ్ లో చేసిస్తాం. ఓకే, డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన కస్టమైజేషన్ కూడా మనం చేపిచ్చిస్తాం. కాలమ్ డిజైన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కాలమ్ డిజైన్స్ అవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్లౌజ్ మీరు బోట్ నెక్ అన్నారు కదా, అదే రౌండ్ నెక్ కావాలి అనుకుంటే, అదే రౌండ్ నెక్ కావాలి అనుకుంటే ఇది వచ్చేసి ఇంకొక చిన్న ప్యాచ్ వస్తుంది ఇందులో. ఇది ఇప్పుడు మనకి పెద్ద సైజ్ కదా, ఇందులోనే 4 ఇంచెస్ లో వస్తుంది. మనకి ఇక్కడ మనకి ఎంత నెక్ గ్యాప్ అయితే ఉంటుందో ఆ గ్యాప్ లో మనం ఆ డిజైన్ ని సెట్ చేసుకుంటాము. లేదు ఒకవేళ ఇక్కడ రౌండ్ లో కూడా మనకి కావాలి అనుకుంటే ఇంకా చిన్న సైజ్ వస్తుంది 1 ఇంచెస్ లో. ఆ 1 ఇంచెస్ లో వచ్చిన దానికి మనం కొంచెం టైం పడుతుంది, దానికి కొంచెం చార్జ్ కూడా ఎక్కువే పడుతుంది. కాకపోతే మనకి ప్రింట్ అయితే నీట్ గా వస్తుంది. వన్ సైడ్ నెక్ లాగా కావాలి, వన్ సైడ్ నెక్ లా కావాలనుకుంటే ఇప్పుడు మనకి ఈ బార్డర్స్ వచ్చినాయి కదా, ఇలా మనం ఇలా లైన్ లా కూడా ఒక సైడ్ లాగా వేపించేసుకోవచ్చు. ఓకే, అట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలి. ఇప్పుడు ఈ డిజైన్ ని మనం ఇలా లైన్ లా కూడా వేసుకోవచ్చు. అవును, ఒక సైడ్ కి లేదా బంచ్ టైప్ లో ఒక 2-3 బంచెస్ కలిపి వేసిన డిజైన్ బాగుంటుంది. మనకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఇప్పుడు ఇది 299 లో వస్తుంది కానీ అదైతే కొంచెం పెరుగుతుంది. అవును, ఇంకా లేదు ఇంకా క్లాత్ కూడా మంచిది కావాలి అనుకుంటే క్లాత్ లో కూడా ఇంకొక క్లాత్ ఉంటుంది, ఇంకా మంచి క్లాత్ ఉంటుంది. అది వచ్చేసరికి ఇంకొక 100-150 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. క్లాత్ అయితే ఇది నార్మల్ అందరం మనం జాస్మిన్ పట్టు యూజ్ చేస్తాం కదా, సో అదే క్లాత్ మీద నేనైతే ప్రింట్స్ వేయించాను. ఇంకా దీనికంటే కొంచెం క్వాలిటీ ఉంటుంది. అది వచ్చేసి మీటర్ కొంచెం మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది, దాన్ని బట్టి ప్రింట్ మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే వెల్వెట్ క్లాత్ మీద కాటన్ వెల్వెట్ మీద పడదా? కాటన్ మీద పడుతుంది, వెల్వెట్ మీద అయితే మనకి వెల్వెట్ మీద పడదు. లేదు, అవ్వదు. ఓకే, దీనిలోనే ఇంకా మళ్ళీ మగ్గం ఫినిషింగ్ కూడా చేపిస్తున్నాను, అవి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, షేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మరి మగ్గంలో ఏదైనా ఆఫర్స్ ఇస్తారా? ఎందుకంటే ఆషాఢం ఆఫర్స్ కదా, మగ్గం ఎవరు పెట్టని ఆఫర్ అయితే ఇస్తాను. 2500 అబోవ్ వర్క్స్ చేపించుకున్న వాళ్ళకి ఫ్రీ మగ్గం స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. ఓకే, బ్లౌజ్ మనకి నార్మల్ గా బొటిక్ లో స్టిచ్ చేయాలి అంటే మగ్గం బ్లౌజ్ 700 నుంచి 1000 లోపల చార్జ్ చేస్తున్నారు. ఆ బ్లౌజ్ మన దగ్గర 2500 వర్క్ చేయించుకుంటే ఫ్రీగా స్టిచ్చింగ్ చేయించి ఫ్రీ.
ఓకే, చూద్దామా మన దగ్గర 1500 2500 బిలో చేసిన వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ పీస్ ఒకటి ఫ్రీగా ఫ్రీగా ఇస్తాను. ఇస్తున్నారు. ఓకే, ఇదైతే మగ్గం వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కి లాగా. ఇది ఆల్రెడీ మీరు చేసిందేనా? బ్రైడల్ కి చేసాం ఇది. మొత్తం కూడా మనకి కింద శారీలో ఏదైతే ఎలిఫెంట్స్ వచ్చాయో ఆ థీమ్ తోటి డిజైన్ చేసి మొత్తం జర్దోసియే పెట్టాం అనమాట. ఇంకా కట్ బీడ్స్ అదంతా ఏం లేదు, ఆల్ ఓవర్ జర్దోసి తోటి డిజైన్ చేపించుకున్నారు. బాగుంది అసలు, సేమ్ డిజైన్ అయితే సేమ్ వచ్చింది. ఇంకా హెవీగా ఉంది బ్లౌజ్ బ్రైడల్ కి. అవును, బ్రైడల్ మనకి బ్రైడల్ అంటే మొత్తం ఆల్ ఓవర్ అని అనుకుంటారు, అలా కూడా కాకుండా మనకి మినిమల్ గా వర్క్ చేసి కూడా హెవీ లుక్ మనం తీసుకురావచ్చు. సో ఇదంతా ఏం లేదు హెవీ వర్క్. ఇప్పుడు చాలా మంది బ్రైడల్ అనగానే హెవీ చేయించేస్తారు. బ్రైడల్ లో కూడా ఇప్పుడు హెవీగా ఆల్ ఓవర్ బ్లౌజ్ లోనే మనకి సింపుల్ బడ్జెట్ లో అయిపోయే వర్క్స్ కూడా వచ్చినాయి. నేను ఫర్దర్ గా మీకు చూపిస్తాను. ఓకే, ఇది శారీలో డిజైన్ చేసుకుని ఇలా మనకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మగ్గం వర్క్స్ అండి. ఇవన్నీ మగ్గం వర్క్స్. ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ వస్తుంది. ఇది వచ్చేసి వాళ్ళు ఓన్లీ గోల్డ్ లో అడిగారు అనమాట. యాక్చువల్లీ మనం ఈ గోల్డ్ బీడ్స్ యూజ్ చేయము, కస్టమర్ అడిగారని మనం గోల్డ్ తో చేపించాము. ఇదంతా కూడా మనకి గోల్డ్ లో వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నెట్ లో నెట్టెడ్ మీద ప్లెయిన్ నెట్ కాకుండా మళ్ళీ ఇక్కడ జరీ తోటి మొత్తం చెక్స్ లో ఇచ్చేసాము. ఓకే, ఇది కూడా వాళ్ళ అంటే శారీకి తగ్గట్టు, అంటే మనకి శారీలో వాళ్ళు గోల్డ్ శారీస్ ఎక్కువ ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి వాటికి సెట్ అయిపోతుంది. మనము థ్రెడ్ యూజ్ చేయకుండా చేసుకుంటే ఏంటంటే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అవును, ఇది హెవీ వర్క్. ఇది వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ కి చేసాము. ఈ శారీకి వాళ్ళు ఈ వర్క్ చేపించుకున్నారు. మొత్తం కంప్లీట్ జర్దోసి వస్తుంది, అసలు గ్యాప్ కూడా ఉండదు. మొత్తం కంప్లీట్ గా జర్దోసి వస్తుంది. అండ్ కిందంతా కూడా ఇలాగ సింపుల్ గా ఇచ్చేసాం అనమాట. ఇదంతా కూడా మనకి బోట్ నెక్ లో పైన వచ్చేస్తుంది, కిందంతా ఇలాగ సింపుల్ బుటీస్ లో ఇచ్చేసాము. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నెట్ తీసుకోకుండా నార్మల్ లో తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. సెంటర్ మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. సెంటర్ పార్ట్ మనకి ఎక్కడైతే వర్క్ కనిపిస్తుందో అక్కడ వరకే వర్క్ చేసి సైడ్స్ అంతా కూడా ఇలాగా బుటీస్ ఇచ్చేసాము 2 హ్యాండ్స్ కి. చాలా బాగుంది డిజైన్. ఇదేంటంటే అన్ని సారీస్ కి మ్యాచ్ చేయాలా వాళ్ళు డిజైన్ చేయించుకుంటారు. గ్రీన్ కామన్ ఉంటుంది కదా, ఇంకా దానికోసమని డిజైన్ చేయించుకున్నారు. బాగుంది. నెక్స్ట్ ఈ సారీకి అది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టాప్ కోసం డిజైన్ చేయించుకున్నారు. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది, అటువైపు వచ్చి 2 హ్యాండ్స్ వచ్చినాయి. ఇందులో మల్టీ కలర్ లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనిలో ఏం వాడారు? బీడ్స్, ఓన్లీ కట్ బీడ్స్, గోల్డ్. అండ్ దీనిలో వచ్చేసి దీనికి వచ్చిన కలర్ కి కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాము. లైట్ షేడ్ తీసుకొని మొత్తం కూడా వర్కౌట్ చేసాము. ఓకే, బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ హ్యాండ్ అలా వస్తుంది. వీటిని మనము బ్లౌజ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్లౌజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేస్ మీద, ఇది వచ్చేసి ఫ్రాక్ కోసం డిజైన్ చేయించుకున్నారు. ఫ్రాక్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలాగా ఫ్రంట్ సైడ్ వస్తుంది, యోక్ పార్ట్ కి మొత్తం డిజైన్ లాగా వస్తుంది, ప్యాచ్ వర్క్. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కి వస్తుంది. ఇందులో మన దగ్గర 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, ఒకటి వచ్చేసి వైట్ కూడా ఉంది ఈ ప్యాచ్ వర్క్ లో. బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఓన్లీ బాడీ పార్ట్ కి తీసుకొని కింద ఫ్రాక్ కింద అంబ్రెల్లా కటింగ్ లో వచ్చేస్తుంది. బ్లాక్ కాదు, సెల్ఫ్ లోనే చేపించుకున్నారు. అంటే మనకి ఇదంతా బ్లాక్, ఇక్కడ ప్యాచ్ వర్క్ చేసాం కదా, సెల్ఫ్ లోనే ఓన్లీ జస్ట్ ప్యాచ్ వర్క్ ఒక్కటే మనం బ్లాక్ లో చేసాము. కింద అంతా కూడా అంబ్రెల్లా కటింగ్ లో వచ్చేస్తుంది. అంటే మన దగ్గర టాప్స్, బ్లౌజెస్, ఇది స్టిచ్చింగ్ కూడా ఉంది. స్టిచ్చింగ్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. ఆఫర్ కూడా చెప్పారుగా, ఒకసారి ఆఫర్ చెప్పండి మళ్ళీ. 2500 అబోవ్ వర్క్ చేయించుకున్న వాళ్ళకి ఫ్రీ స్టిచ్చింగ్ ఇస్తున్నామండి. మనకి తెలుసు కదా, నార్మల్ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే 400 ఇప్పుడు ప్రెసెంట్ తీసుకుంటున్నారు. అలాంటిది నేను 2500 అబోవ్ వర్క్స్ చేయించుకున్న వాళ్ళకి ఫ్రీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇస్తున్నాను. 2500 బిలో చేయించుకున్న వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఇస్తున్నాను. ఇందాక మనం DTF ప్రింట్స్ చూపించాం కదా, ఆ బ్లౌజ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, ఈ ఆషాఢం వరకేనా ఈ ఆఫర్?
ఒక Okay. 15-20 డేస్ అండి. ఓకే. 15-20 డేస్ మళ్ళీ వరకు ఉంటుంది. శ్రావణానికి మళ్ళీ ఇంకో కొత్త ఆఫర్ బిజీ తోటి అయిపోతారు వస్తాను. అసలు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ కట్ బీట్ వర్క్ ఈ మన దగ్గర ఏదైతే మగ్గం వర్క్ చేయించుకుంటారో అది బయట చేయాలంటే 700 ఈజీగా ఉంటుంది. ఈజీగా 700 ఇట్లాంటి ఇట్లాంటి నెక్ డిజైన్స్. డిజైన్స్ అయితే మటుకి ఈజీగా 700 చార్జ్ చేస్తాను. అవును. అది మీ దగ్గర ఫ్రీగా ఫ్రీగా చేసి స్టిచ్చింగ్ చేసి వర్క్ చేయించుకున్న వాళ్ళకి బాగుందండి ఆఫర్. ఎందుకంటే ఇప్పుడు ఇది బయట చేయించుకోవాలనుకున్నా అవుతాయి మనకి. ఇవి ఇక్కడ ఎందుకు వచ్చాయి సిస్టర్? ఇవి వచ్చేసి టాజిల్స్ కోసం. కింద మనకి బ్యాక్ సైడ్ డోరీస్ వస్తాయి కదా, డోరీస్ కోసం డిజైన్ చేసాం. ఇక్కడ లోటస్ ఇచ్చాం కదా, సో దానికోసం అని లోటస్ థీమ్ లో డిజైన్ చేసాం. ఓకే ఓకే. ఇదంతా కూడా యూనిక్ గా ఉంటది. ఇదంతా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా నీట్ గా ఉంది కానీ ఈ వర్క్ అసలు. ఇంకా డార్క్ కలర్ లైట్ కలర్ మీద అయితే ఈ వర్క్ బాగా కనిపిస్తది. మనకి బ్లౌజ్ కలర్ డార్క్ అయ్యేసరికి మనకి వర్క్ కొంచెం లైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ నెట్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ అసలు చాలా నీట్ గా వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంటదండి మన దగ్గర. ఆల్రెడీ మన కస్టమర్స్ కి తెలుసు. ఇది బ్యాక్ నెక్ కదా, మరి ఇక్కడ ఓపెన్ పెట్టారు ఎందుకు? బ్యాక్ ఓపెన్ వస్తుంది, అది బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఇది ఒక బ్లౌజ్ ఉంది కదా, ఆల్ ఓవర్ డిజైన్. ఒకసారి చూపించు. ఇలా వస్తుంది ఫుల్ డిజైన్ వచ్చేసి వాళ్ళు సారీలో బ్లౌజ్ స్టిచ్ చేపించుకున్నారు. ఇది కూడా స్టిచ్ చేపించుకున్నారు. సారీలో వచ్చేసి ఇలా వచ్చింది. సో దాన్ని నార్మల్ గా స్టిచ్చింగ్ చేపించేసుకున్నారు. ఇది కట్ వర్క్ అయితే ఇచ్చేసాము కింద నార్మల్ గా. ఓకే, 2 in 1 అంటే ఒకసారి 2 బ్లౌజెస్. ఇది హెవీగా పార్టీ వేర్. ఇలా వచ్చింది ఏంటంటే మల్టీపర్పస్ కోసం స్టిచ్చింగ్ చేయించుకున్నారు అనమాట. ఇందులో మనం ఏమి యూజ్ చేయలేదు. ఈ బ్లూ కలర్ వచ్చింది కూడా మొత్తం జర్దోసి మొత్తం జర్దోసి వస్తుంది. ఓకే, బ్లూ కలర్ జర్దోసి, గోల్డ్ వచ్చేసి బీడ్స్. ఇదంతా కూడా మనము ముత్యం వర్క్ తో చేసాము. బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా బడ్జెట్ రేంజ్ లో అయిపోతుంది. అవునా? ఎంత పడుతుంది అంటారు సుమారుగా? మనకి వచ్చేసి 7000 లో వచ్చేస్తుంది. 7000 ఫ్రంట్ కూడా వస్తుంది. నార్మల్ గా ఇంత హెవీగా చేపించుకోవాలంటే మనకి 10,000 లేదా బ్లౌజ్ రాదు. మనం 7,000 లో కస్టమైజ్ చేసి ఇస్తాము. బాగుంది. మీకు ఎన్ని డేస్ పడుతుంది అంటారు అసలు వర్క్ చేయాలంటే? మనకి వర్కర్ మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళ మూడ్ బాగుంటే స్పీడ్ కొడతారు, లేదు అంటే లాగ్ చేస్తారు. మనం వాళ్ళ మూడ్ ని మనం డిసైడ్ చేయలేము. అంతేలేండి. మనకి కనీసం ఒక 15 days టైం, 1 month తీసుకుంటారా? అంత టైం ఉండదు. ఎందుకంటే హెవీగా ఉంది కదా. అర్జెంట్ వర్క్స్ కావాలన్నా కానీ 2 days లో కూడా మనం డెలివరీ చేసి ఇస్తాము వర్క్స్. బ్రైడల్ వర్క్స్ మనకి 2 days లో, ఈ లోకల్ లో ఎవరైనా ఉంటే 2 days లో కూడా మనం డెలివరీ చేసి ఇస్తాము. 2 days. ఇప్పుడు మనకి బ్లౌజ్ కాస్ట్, వర్క్ కాస్ట్ వచ్చేసి 7,000. కొంచెం ప్లస్ సైజ్ వాళ్ళైతే ఒక 300-400 ఎక్స్ట్రా ఉంటుందండి. అండ్ స్టిచ్చింగ్ వర్క్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ 15 days లో ఎవరైనా చేయించుకుంటే మనకి ఫ్రీ స్టిచ్చింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. ఓకే, వర్క్స్ కూడా జరుగుతున్నాయండి ఇక్కడ. ఈ డిజైన్ ఇది వచ్చేసి కంప్లీట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ లో చేపిస్తున్నాము. ఇంకా థ్రెడ్ ఏం యూజ్ చేయట్లేదు, మల్టీపర్పస్ కోసం యూజ్ చేసుకున్నానికి. ఈ హ్యాండ్ కూడా 3-4 షార్ట్ హ్యాండ్ తీసుకున్నాము. షార్ట్ హ్యాండ్ లో మొత్తం వర్క్ ఇచ్చేసాము. హెవీ వర్క్ వచ్చేసింది. ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ లో వస్తుంది వర్క్. అన్నిటికీ మల్టీపర్పస్ యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇట్లాగా. ఓకే, ఇలాగా మనకి హెవీ వర్క్స్ కూడా వస్తాయండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము. ఈ సారీకి ఈ బ్లౌజ్ అంటారా? సారీలో మనకి ఇక్కడ వచ్చింది కదా, ఈ పీకాక్ థీమ్ ని ఇక్కడ తీసుకొని మొత్తం అంతా కూడా వర్క్ చేపించాము. ఓకే, అంటే మనకి సారీలో బ్లౌజ్ లాగానే ఉంటది, ఇంకా వేసుకున్నా కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి. అండ్ ఈ సారీకి కూడా అంతే. కింద మనకి ఇలాగా స్కాలప్ వర్క్ లో వచ్చింది కదా, డిజైన్ అంతా కూడా అలాగే తీసుకున్నాము. ఓకే, దీనికి వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మన శారీ కలర్ థ్రెడ్ యూస్ చేశారు. థ్రెడ్ అంటారు అది, థ్రెడ్ కానీ అట్లా డబుల్ కలర్ వేసారు, షేడింగ్ ఇచ్చాము. ఇదంతా కూడా షేడింగ్ లో వస్తుంది, పెయింటింగ్ వేసినట్టుంది చక్కగా. అది హ్యాండ్స్, నెక్.